ఏపీలో అడ్డంగా బుక్ అవుతున్న బ్యూరోక్రాట్లు, వైసీపీ నేతల అండతో రెచ్చిపోయిన ఐపీఎస్లు, అప్పటి ప్రతిపక్ష నేతలపై ఇష్టరాజ్యంగా కేసులు, సీఎంఓ ఆదేశాలతోనే జత్వానీని అరెస్ట్ చేశారా? వరుస కేసులతో ఐపీఎస్లు ఇరుక్కుపోతున్నారా? కేసులు పెట్టాల్సిన వారే కేసుల్లో బుక్ అవుతున్నారా? అధికార పార్టీకి కొమ్ము కాస్తే కష్టాలు తప్పవా? చట్ట ప్రకారం ఐపీఎస్లు విధులు నిర్వర్తించలేరా? నిన్న పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాడ, విశాల్, తాజాగా రఘురామ కేసులో నాటి సిఐడి అధిపతి సునీల్ కుమార్. ఆంధ్రప్రదేశ్లో బ్యూరోక్రాట్లు అడ్డంగా బుక్ అవుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు వరుసగా కేసుల్లో ఇరుక్కుపోతున్నారు. కొందరు సస్పెండ్ అవుతుంటే మరికొందరు పోస్టింగ్ దక్కించుకోలేక డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేశారు. అలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, పదుల సంఖ్యలో బ్యూరోక్రాట్లు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ప్రజల ముందు దోషులుగా నిలబడాల్సిన పరిస్థితులను చేజేతులా కొని తెచ్చుకుంటున్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక కొందరు ఐపీఎస్లు అధికార పార్టీ ప్రతినిధుల్లా వ్యవహరించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అండదండల కోసం, ప్రమోషన్ల కోసం అంతా నా ఇష్టం, నన్నెవరూ ఆపలేరు అన్నట్లు వ్యవహరించారు. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై కేసుల మీద కేసులు పెట్టారు. స్టేషన్స్లో లాఠీలకు పని చెప్పారు. అక్రమ కేసులతో జైళ్లకు పంపించారు. 5 ఏళ్లు అలా గడిచిపోయాయి. మళ్లీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని లెక్కలేసుకున్నారు. మరో 5 ఏళ్లు తమకు ఎదురే ఉండదని భావించారు. ప్రతిపక్ష నేతలపై రెచ్చిపోవచ్చు అనుకున్నారు. సీన్ కట్ చేస్తే ప్రభుత్వం మారిపోయింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఐపీఎస్ల పరిస్థితి తలకిందలవుతోంది. గత 5 ఏళ్లు ఎక్స్ట్రాలు చేసిన వాళ్ళంతా ఇప్పుడు పోస్టింగ్లు లేక డీజీపీ ఆఫీసు వరాండాల్లో ప్రచారాలు కొడుతున్నారు. మరికొందరు పోస్టింగ్లు తెచ్చుకునేందుకు అధికార పార్టీ నేతలకు టచ్లోకి వెళ్తున్నారు. 5 ఏళ్ల పాటు తప్పు చేశాం, మమ్మల్ని క్షమించండి, మరోసారి ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని రిక్వెస్ట్ చేసుకుంటున్నారు. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు, గిర్రున తిరుగుతుంది. బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళవుతాయి. తాము ఐపీఎస్లం, తమను ఎవరు ఏం చేయలేరు అన్నట్టు వ్యవహరించిన వారంతా ప్రస్తుతం గోళ్లు గిలుగుంటున్నారు. వైసీపీ హయాంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చూసుకుని రెచ్చిపోయిన అధికారులు టీడీపీ వచ్చాక కుక్కిన పేనులా ఉంటున్నారు. ప్రభుత్వం మారిపోతే తమ కష్టాలు ఎదురవుతాయని, పోస్టింగ్ల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుందని అంచనా వేయలేకపోయారా అంటే అది కూడా కాదు. వారికి అన్నీ తెలుసు. ప్రభుత్వం మారితే ఏం జరుగుతుందో తెలిసినా అంతా నా ఇష్టం అన్నారు. గత 5 ఏళ్లలో చట్ట ప్రకారం వ్యవహరించి ఉంటే ఇలా పరిస్థితులు వచ్చి ఉండేవా? పోస్టింగ్ల కోసం వెయిట్ చేయాల్సిన దుస్థితి వచ్చేదా? అప్పుడు వైసీపీ చెప్పిన ప్రతిదానికి ఐపీఎస్ అన్నవారంతా కేసులతో సతమతమవుతున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీతో అంటగారిన వారందరినీ డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. వారి స్థానాల్లో కొత్త వారికి పోస్టింగ్ ఇచ్చింది. దీంతో చాలా మంది ఐపీఎస్లు మేం సేఫ్ అనుకున్నారు. తమపై ఎలాంటి చర్యలు ఉండవని లోపల సంతోషపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్కు కష్టాలు మొదలయ్యాయి. 2019లో వైసీపీ తరపున ఎంపీగా ఎన్నికైన రఘురామ స్వపక్షంలో విపక్షంలో వ్యవహరించారు. అప్పటి సీఎం తీసుకుంటున్న నిర్ణయాలను బహిరంగ వేదికల వైపే తప్పుపట్టారు. సీఎం జగన్కు వ్యతిరేకంగా మాట్లాడుకుంటున్నారంటూ రఘురామకృష్ణరాజుపై సిఐడి పోలీసులు రాజద్రోహం కేసు పెట్టారు. 2021 మే 14న తనను అరెస్ట్ చేసి గుంటూరులోని సిఐడి కార్యాలయానికి తరలించారు. రఘురామకృష్ణరాజును పోలీస్ కస్టడీలో చిత్రహింసలు గురి చేసిన కేసులో నాటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ అడ్డంగా బుక్ అయ్యారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత హత్యాయత్నం చేశారంటూ రఘురామకృష్ణరాజు జూలై 11న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మాజీ సీఎం జగన్, అప్పటి సిఐడి విభాగాధిపతిగా సునీల్ కుమార్, నిఘా విభాగాధిపతిగా సీతారామాంజనేయులు, దర్యాప్తు అధికారి విజయపాల్, అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ నీలం ప్రభావతిని నిందితులుగా చేర్చారు. పోలీసులు పలువురిని విచారించడంతో సంచలన విషయాలు బయటకొచ్చాయి. ఉన్నతాధికారుల ఆదేశాలతోనే రఘురామను కొట్టామని అప్పట్లో విధులు నిర్వర్తించిన సిఐ, ఎస్ఐ సిబ్బంది పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. రఘురామను కొడుతున్నప్పుడు సిఐడి బాస్ సునీల్ కుమార్ వీడియో కాల్ చూపించినట్లు అంగీకరించారు. కొట్టడం అంటే అలా కాదంటూ కాల్ కట్ చేశారని, తన సిబ్బందితో నేరుగా రఘురామను నిర్బంధించిన గదిలోకొచ్చి దగ్గరుండి కొట్టించారని విచారణలో తెలిపారు. రఘురామ కేసులో గుంటూరు పోలీసులు పక్కాగా సాక్ష్యాధారాలు సేకరించారు. సిఐడి చీఫ్ సెల్ ఫోన్ లొకేషన్ కూడా తీసుకున్నారు. కేసు దర్యాప్తును కొలిక్కి తెస్తున్నారు.
తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అనే సామెత నిజమైంది. నటి కాదంబరి జత్వాని కేసులో ముగ్గురు ఐపీఎస్లు అడ్డంగా బుక్ అయ్యారు. వైసీపీ హయాంలో ఇంటెలిజెన్స్ అధిపతి సీతారామాంజనేయులు చెలరేగిపోయారు. విజయవాడ కమిషనర్ కాంతి రాణా తాత, డిప్యూటీ కమిషనర్ విశాల్ గున్ని సీతారామాంజనేయులు ఏం చెబితే నో అనకుండా చేశారు. కాదంబరి జత్వానిపై కేసు నమోదు కాకముందే ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్లారు. ఆమె కుటుంబ సభ్యులను విజయవాడ తీసుకొచ్చారు. చెప్పినట్లు చేయాలని బెదిరించారు, భయపెట్టారు. ఫోర్జరీ కేసు పెట్టారు. దాదాపు 2 నెలల పాటు జైలుకు పంపారు. జత్వాని కుటుంబ సభ్యులకు తీవ్రంగా వేధించారు. బయటికి రావాలంటే చెప్పినట్లు చేయాలని హుకుం చేశారు. అన్నింటికీ ఓకే అన్న తరువాత డాక్యుమెంట్స్ పై సంతకాలు పెట్టించుకున్న తరువాత ఆమెకు విముక్తి కలిగింది. చివరి జిందాల్ను రేప్ కేసు నుంచి తప్పించుకునేందుకు వైసీపీ చేసిన కుట్రలు మొత్తం బయటపడ్డాయి. కాదంబరి అక్రమ అరెస్ట్, ఫోర్జరీ డాక్యుమెంట్స్ తో ల్యాండ్ కొనుగోలు వంటి కేసుల్లో సీనియర్ ఐపీఎస్ పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతి రాణా తాత, విశాల్ గున్నిపై కేసు నమోదైంది. సీఎంఓ చెబితేనే చేశానని విశాల్ గున్ని చెప్పడంతో ఆంజనేయులు, కాంతి రాణా తాత మరింత ఇరుకును పడ్డారు. ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇంకెంతమంది ఐపీఎస్లు కేసుల్లో ఇరుక్కుంటారో చూడాల్సిందే.